ఓ మై గాడ్, నాకు దాహంగా ఉంది. లెట్ మీ గెట్ ఇట్ ఫర్ యూ. ఏయ్, నీ ఫోన్ రింగ్ అవుతుంది. అవును. ఎవరైనా ప్రొడ్యూసర్ కాల్ చేస్తే అప్పుడు? ఈ చుంచు మొహం ఎవరు? ఎవరి చుంచు మొహం? కళ్ళజోడు. ప్లీజ్ ఫోన్ ఎత్తండి, లేకపోతే గందరగోళం అయిపోతుంది. చుంచు మొహం వేసుకుని రోజంతా నా బుర్ర తినేస్తుంటుంది కదా, అందుకని. వావ్, పేరు బాగుంది. ఎందుకు తన ఫోన్ ఎందుకు చూస్తుందో? జెలసీ ఫీల్ అవుతుందేమో తన భర్త నాతో పాటు ఉన్నందుకు. కావాలంటే ఇక్కడికి రమ్మన్నా. ప్లీజ్ తను, ఇప్పుడే నాకు కొంచెం మూడు బాగుంది. దయచేసి మళ్ళీ నా మూడు పాడు చేయని చూడకు. తను ఏదైనా ప్రాబ్లంలో ఉంటుంది, లేకపోతే నన్ను ఏదైనా ప్రాబ్లంలో పడేయాలని చూస్తుంటుంది. జస్ట్ లీవ్ హర్. తను ఎప్పుడో గానీ మనకి ఎంజాయ్ చేయడానికి అవకాశం దొరకదు, కానీ నువ్వేమో ఇగ్నోర్ చేయమంటున్నావు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హలో. అమ్మమ్మ వచ్చారు ఇక్కడికి. ఎందుకు ఫోన్ చేసావు? నీకు తెలుసు కదా అభి నాతో ఉన్నాడని. పదండి. అమ్మమ్మ వచ్చారు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. అక్కడి నుంచి వెళ్ళండి, అమ్మమ్మ వచ్చారు. ఇప్పుడు నేను చెప్పేది విను. అభి నాతో పాటు బిజీగా ఉన్నాడు. నువ్వు ప్లీజ్ మా ప్రైవసీని పాడు చేయొద్దు. నీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నువ్వే హ్యాండిల్ చేసుకో. నువ్వు రేపు మార్నింగ్ ఫోన్ చేయి. వద్దు, ఈ రోజు రాత్రి మేము లేటుగా పడుకుంటాం, సో మార్నింగ్ లేట్గా లేస్తాం. నువ్వు ఒక పని చేయి, ఆఫ్టర్నూన్ కాల్ చేయి. ఓకే, అర్థమైందా? బాయ్. ఏం చెయ్యాలి? అమ్మమ్మని ఆయన దగ్గరికి తీసుకెళ్ళానంటే అప్పుడు వీళ్ళు తనుని ఆయనతో పాటు చూసేస్తారు. అప్పుడు లేదు, అంత గందరగోళం అయిపోతుంది. కానీ వీళ్ళని ఎలా ఆపాలి? ఆయన్ని కలవకుండా వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరు కదా. త్వరగా నాడు. అభి ఎక్కడున్నాడో చెప్పు. అయినా ప్రజ్ఞ నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? కంగారు కదా, ఎందుకంటే నాకేమీ అర్థం కావడం లేదు. అంటే గుర్తు రావడం లేదు నాకు. మా గది ఏది అని. అన్ని తలుపులు ఒకేలా ఉన్నాయి, కారిడార్ ఒకేలా ఉంది, గదులు ఒకేలా ఉన్నాయి. కాని ప్రజ్ఞ, ఇదేం జాతర కాదుగా మనం తప్పిపోవడానికి. మాకు నెంబర్ చెప్పమ్మా, మేం కూడా చూస్తాం కదా. వద్దు. అమ్మమ్మ గుర్తు చేసింది. అటువైపు ఉంది గది, అటువైపు. అలాగా? పదండి వెళ్దాం. రండి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మమ్మ ఆయన్ని తనుతో పాటు చూసారంటే అప్పుడు ఆయన పరిస్థితి ఏమవుతుందో తెలియడం లేదు. భగవంతుడా, ఏదో ఒక దారి చూపించు. ఎదురుగా లేదు, అయినా బుర్ర తింటూనే ఉంది. నిజంగా భూతంలాగా పిశాచిలాగా ఉంది. అందుకే నా శరీరాన్ని స్వాధీనం చేసుకుని నన్ను వెంబడిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా సరే వెంటబడి వస్తోంది. గివ్ మీ ఎ కిస్, నైస్ కిస్. అభి, నువ్వు నీ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చెయ్యి. ఆ కళ్ళజోడిని సి ఆఫ్ చెయ్యి. తనకి బాధగా ఉండొచ్చు, కానీ నీకెందుకు బాధగా ఉండాలి? నువ్వు కేవలం తను గురించి ఆలోచించు. అలాగే ఆ కళ్ళజోడిని నీ బ్రెయిన్ నుంచి తీసేయి. లేదు, నేను అలా జరగనివ్వకూడదు. నేను ఏదో ఒకటి చేసి ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసి తీరాల్సిందే. ఇదిగో ఇక్కడ దగ్గరలోకి వచ్చేసాం. మనం వచ్చేసాం. ఇక్కడే. అమ్మా ప్రజ్ఞ, అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు నువ్వు? ఎంతసేపు అయినా గది మాత్రం రావడం లేదు. అసలే నాకు కళ్ళు చాలా నొప్పులు. నేను అసలే అలసిపోయాను. ఐఎమ్ సో సారీ అమ్మమ్మ. రూమ్ దొరకడం లేదు కదా. రూమ్ ఎక్కడుందో గుర్తు రావడం లేదు. ఒక పని చేద్దాం, నేను వెళ్ళి రూమ్ వెతుకుతాను. అంతవరకు మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, సరేనా? ఇలా చేస్తేనే బాగుంటుంది. మేమిక్కడే కూర్చుంటాం, నువ్వు వెళ్ళు. ప్రజ్ఞ, అమ్మా నువ్వైతే రూమ్ నెంబర్ మర్చిపోయావు కదా, మరి ఎలా వెతుకుతావు? ఎలా వెతుకుతాను? అది షోపీస్. మా రూమ్ బయట ఒక షోపీస్ ఉంది, అది నాకు గుర్తుంది. నేను దాన్ని చూసానంటే మా గదిని గుర్తుపట్టేస్తాను. అలాగే నేను గదిని వెతికేస్తాను. అప్పుడు నేను ఇక్కడికి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. అలాగైతే సరే, నువ్వు వెళ్ళి. మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళు. ప్రజ్ఞ, అభికి చెప్పొద్దు.